హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ మీకు అర్థమైపోయే ఉంటుంది ఇవన్నీ చూసి. ఉసిరికాయ ఆవకాయ అండి, నాటు ఉసిరికాయలండి, ఇంట్లో చెట్టివి, చాలా జ్యూసీగా ఉన్నాయి. ఉసిరికాయలు, ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, ఆయిల్, వెల్లుల్లిపాయలు. ఈ కాయలను ముందుగా వేగించుకోవాలి. నేను ఘాట్లు పెట్టుకున్నానండి. ఇట్లాగా చాకుతో అన్ని ఉప్పు కారం పీల్చుకునేలాగా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వేగించుకుందాము. ముందుగా మనం ఆవాలు, మెంతులు వేగించుకోవాలండి. తర్వాత ఉసిరికాయలు వేగించుకుందాం. కళాయి వేడెక్కిందండి. మెంతులండి, 1/2 కప్ మెంతులు, ఫుల్ కప్పు ఆవాలు. ఎప్పుడు కూడా మెంతులు ఆవాల్లో సగం తీసుకోవాలి ఆవకాయకి. ముందుగా మెంతులు వేగించేసుకుందాం. ఈ ఉసిరికాయ పచ్చడికి ఇంత పట్టదండి, నాకు ఇంకా వేరే పచ్చళ్ళు కూడా ఉన్నాయని కొంచెం ఎక్కువ వేగిస్తున్నాను. లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలండి, లోపలికంటా వేగుతాయి. సరిగ్గా వేగపోయినా, ఎక్కువ వేగిపోయినా సరే చేదు వచ్చేస్తుంది. జాగ్రత్తగా కదుపుకుంటూ వేగించుకోవాలి. మెంతులు వేగిపోయిన తర్వాత ఆవాలు ఒకసారి వేసి కదిపితే సరిపోతుందండి. ఆవాలు మరి ఎక్కువ వేగక్కర్లేదు. మెంతులు కలర్ మారాలండి. మారే వరకు మనకి మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేగిన తర్వాత. కలర్ ఆల్రెడీ మారుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఆవాలు కూడా వేసేసుకుందాం. ఒక్క నిమిషం కదిపేసి కట్టేద్దాం. సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాము. ఆయిల్ పెట్టానండి ఉసిరికాయలు వేగించుకోవడానికి. ఉసిరికాయలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని గుడ్డతో తుడిసేసుకుని కాసేపు అలా ఆరబెట్టాలండి. అలాగే నాట్లు పెట్టుకున్నాను కాయలన్నిటికీ. వేగించుకున్న తర్వాత ఆవకాయ కలుపుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి ఉసిరికాయలు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. కాయకి కింద పడినప్పుడు కొంచెం మచ్చలు అవి పడతాయండి. మెత్తగా ఉన్న చోటల్లా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. సిమ్లోనే వేగించుకోవాలండి. మరీ మెత్తగా అవసరం ఉండదు.
వేగటానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. తీసేస్తున్నానండి. ఇలా వేగితే సరిపోతుంది. మిగతా కాయలు కూడా వేసేసుకుందాం. ఇవి వేగటానికి కూడా ఇంకో 2-3 నిమిషాలు పడుతుందండి. అయిపోయినాయండి, తీసేద్దాం. ఉసిరికాయ గ్రీన్ కలర్ పోయి ఇలా వైట్గా వస్తే వేగిపోయినట్టేనండి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇంకా ఆవకాయ కలిపేసుకుందాం. కాయలన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. కాయలు ఇదే గ్లాస్తో 2 గ్లాసులు కాయలు తీసుకున్నానండి. దానికి కొలత కారం 1/2 గ్లాసు, అలాగే ఉప్పు 1/4 గ్లాసు, ఉప్పు 1/4 గ్లాసు వేస్తున్నానండి. అలాగే ఆవపిండి కూడా 1/4 గ్లాసు, ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాను. ఉప్పు ఎంత వేసుకున్నామో ఆవపిండి మెంతిపిండి కూడా అంత వేస్తున్నానండి. 2 గ్లాసులు ఉసిరికాయలు, 1/2 గ్లాసు కారం, 1/4 గ్లాసు ఉప్పు, 1/4 గ్లాసు మెంతులు ఆవాలు కలిపిన పొడి, అలాగే 3 వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను కచ్చాబచ్చాగా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మన కాయలు వేగించుకున్నాం కదా, ఆ ఆయిల్ వేసేసుకుందాం. ఈ కొలత మన వేసవకాలం మామిడికాయ ఆవకాయలు కలుపుకుంటాం కదండి, సంవత్సరం నిలువ ఉండే ఆవకాయ సేమ్ కొలత అండి. అస్సలు చూసుకోక్కర్లేదు. ఇంకా కొద్దిగా ఇంకా ఆయిల్ ఉంది, పోసేస్తున్నాను. రెండు గ్లాసులు ఉసిరికాయలు, 1/2 గ్లాసు కారం, 1/4 గ్లాసు ఉప్పు, 1/4 గ్లాసు ఆవాలు మెంతులు పొడి, 3 వెల్లుల్లిపాయలు కొంచెం పెద్దయ్యానండి, 3 పెద్ద వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచి వేసుకున్నాను. అయిపోయిందండి, ఇదే ఆవకాయ. 3వ రోజు నుంచి తింటే బాగుంటుంది. ఇందులో ఒక 3 నిమ్మకాయలు రసం తీసుకున్నానండి. రసం తీసుకుని ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకున్నాను. ఎండలో అన్నా పెట్టుకోవాలి, లేకపోతే స్టవ్ మీదన్నా వేడి చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. మూడు నిమ్మకాయలు వేసానండి.
ఒకవేళ ఏమన్నా మూడో రోజు చూసినప్పుడు పులుపు ఏమన్నా తక్కువైతే ఇంకో 2 నిమ్మకాయలు కలుపుకోవచ్చు. పులుపు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కానీ ఉప్పు కారాలు మాత్రం కరెక్ట్ కొలతండి. నూనె కూడా ఇలా ఉండాలి. ఇప్పుడే పైకంట ఉంది, ఇది ఇంకా రేపటికి మొత్తం ఇంకా పైకంట వచ్చేస్తుంది. నూనె అలా పైకంట తేరి ఉంటే ఆవకాయ అయితే పాడవదండి. ఈ ఆవకాయ 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుందండి. ఇదే కొలతలతో ఇలా పట్టుకుంటే. నేను వేరుశనగ నూనె వేసాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూడో రోజు కలిపినప్పుడు మాత్రం చూసుకోండి, మీకు ఏమన్నా సాల్ట్ మ్యాక్సిమం తగ్గదు. ఒకవేళ తగ్గితే కనుక కొద్దిగా కలుపుకోండి. ఉసిరికాయ ఆవకాయ ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.